హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని తుళ్ళూరు అనే ఏరియా దగ్గర ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ ఏంటో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ప్రెజెంట్ ఏంటంటే ఒక బిల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతుంది. అది బ్లాక్ 1 అన్నమాట. సేమ్ అలాంటి బిల్డింగే రైట్ సైడ్ కూడా ఒకటి వచ్చింది, అది వచ్చేసి బ్లాక్ 2. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఇంకో బిల్డింగ్ నిర్మాణం అయితే స్టార్ట్ చేయాల్సి ఉంది, అది వచ్చేసి బ్లాక్ 3. ఈ 3 బిల్డింగ్స్ తో అయితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది. ప్రెజెంట్ దీని గురించి కంప్లీట్ గా స్టేటస్ అయితే చూపిస్తాను. ప్రెజెంట్ వర్క్స్ ఎంత వరకు జరిగినాయి, అలాగే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ మా అమరావతికి ఎంత ఇంపార్టెంట్ కాబోతుంది, ఆంధ్రప్రదేశ్కి ఫోరెన్సిక్ ల్యాబ్ వల్ల ప్రయోజనం ఏంటి, మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఈ వీడియో లోపలికి వెళ్ళి షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళి వీడియో షూట్ చేయడానికి అయితే పర్మిషన్ ఇవ్వలేదు. అందుకనే నేను బయట నుండి ప్రెజెంట్ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ యొక్క స్టేటస్ చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే బ్లాక్ 1 నిర్మాణం కంప్లీట్ అవ్వస్తుండడంతో బ్లాక్ 2 నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ సెంట్రింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు బ్లాక్ 2 నిర్మాణం ఎలా ఉందో, బ్లాక్ 1 ఎలా అయితే ఉందో సేమ్ అలాంటి బిల్డింగే ఇక్కడ వస్తుంది. దీనికి సంబంధించిన పిల్లర్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం కోసం ప్రెజెంట్ రెడీ చేసుకుంటున్నారు. నేను గమనించిన దాని ప్రకారం గత సంవత్సరం చాలా స్పీడ్గా వర్క్స్ అయితే జరిగింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ నెలల్లో. ప్రెజెంట్ మ్యాన్ పవర్ తగ్గడంతో వర్క్స్ అయితే మీడియంగా జరుగుతున్నాయి కానీ కొంచెం స్లోగా అయినాయి. అంతకుముందు అయితే చాలా స్పీడ్గా వర్క్స్ అయితే జరిగాయి. ఇక్కడ మొత్తం బిల్డింగ్ చూడండి, ఈ బిల్డింగ్ వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా సైడ్ మొత్తం పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి. లోపల ఏంటంటే ఫ్లోరింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా తలుపులు బిగించడం కానీ ఇంకా ప్లంబింగ్ వర్క్స్ అవన్నీ పెండింగ్లో అయితే ఉన్నాయి. వన్స్ ఇది కంప్లీట్ అయితే ఏంటంటే ఇండియాలోనే 8వ ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే అయ్యిద్ది. ప్రెజెంట్ ఇండియా వ్యాప్తంగా చాలా చోట్ల ఫోరెన్సిక్ ల్యాబ్ ఉన్నాయి. 8 సిటీస్లో అయితే ఉన్నాయి. అది ఢిల్లీ, కోల్కతా, హైదరాబాదు, గువాహతి, పూణే, భోపాలు ఆ సిటీస్లో అయితే ఉన్నాయి. ఇది కంప్లీట్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఇదే ఉండిద్ది. చాలా మంచి విషయం అన్నమాట. దీంట్లో ఏంటంటే నేరస్తుల్ని పట్టించడం కోసం డిఎన్ఏ ఇంకా ఫింగర్ ప్రింట్స్కి సంబంధించిన టెక్నాలజీస్ అయితే ఉంటాయి ఈ ఫోరెన్సిక్ ల్యాబుల్లో. చాలా మంచి ఇది అనమాట. పోలీసులకి బాగా హెల్ప్ఫుల్ అయింది ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కనుక కంప్లీట్ అయితే. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏమైనా నేరస్తుల్ని పట్టించడానికి, వాళ్ళ ఫింగర్ ప్రింట్లు చూడడానికి కానీ బాగా హెల్ప్ఫుల్ అయింది. అంటే కేసులు ఇన్వెస్టిగేషన్ కోసం కూడా బాగా హెల్ప్ఫుల్ అయింది. చాలా స్పీడ్గా కేసెస్ అనేవి రిజాల్వ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ దాదాపు 5 ఎకరాల్లో 400 కోట్ల రూపాయలతో టోటల్గా సెంట్రల్ గవర్నమెంటే ఈ ప్రాజెక్ట్ని అయితే నిర్మిస్తుంది. ఇక్కడ మీరు ఇది లొకేషన్ చూసారా, ఈ ప్లేస్లోనే బ్లాక్ 2 నిర్మాణం అయితే స్టార్ట్ చేయాల్సి ఉంది. సేమ్ మనకి బ్లాక్ 1 నిర్మాణం ఎలా అయితే ఉందో బిల్డింగు, అలాంటి బిల్డింగ్సే 2 వస్తాయి. అది బ్లాక్ 2, బ్లాక్ 3. బ్లాక్ 2కి సంబంధించిన వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకా బ్లాక్ 3కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇక్కడ మొత్తం చుట్టూతర చూడండి ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ మొత్తం. ఇక్కడ ప్రతి ఫ్లోర్లో సైడ్ వాల్స్ నిర్మించడం కానీ, అలాగే కిటికీల వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఫినిషింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రెజెంట్ ఆ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మీరు ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి తుళ్ళూరు అనే విలేజ్ దగ్గర అయితే నిర్మిస్తున్నారు. అలాగే E5, E6 రోడ్డు మధ్యలో అయితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే ఉంటుంది. అలాగే ఈ పక్కన రోడ్డు వచ్చేసి N14 రోడ్డు పక్కనే ఉంటుంది ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే. ఈ బిల్డింగ్ మొత్తం వ్యూ కూడా మీరు చూడొచ్చు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 5 ఫ్లోర్స్తో అయితే నిర్మిస్తున్నారు. అంటే G+5తో అయితే బిల్డింగ్ నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు. దీని చుట్టూతర ప్రహరీ గోడ కూడా మీరు చూడొచ్చు. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఈ బిల్డింగ్ పైన కూడా చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. సైడ్ వాల్ నిర్మించడం కానీ, ఇంకా పైన ట్యాంకులు కానీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఈ బ్లాక్ 2 నిర్మాణం ఎలా ఉందో చూడండి ప్రెజెంట్ పైనుండి వ్యూ. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణం వచ్చేసి 2017 మార్చ్లో అయితే స్టార్ట్ చేశారు. ఇది టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయినా 2019 వరకు అయితే చాలా స్పీడ్గా వర్క్స్ జరిగాయి. దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత అమరావతి పనులు ఆపేయడంతో వీటి నిర్మాణం కూడా ఆగిపోయింది. మళ్ళీ 2024 జూలై నుండి అయితే జెట్ స్పీడ్లో వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు గవర్నమెంట్ మారిన తర్వాత నుండి అయితే.
దీని నిర్మాణం కూడా నవంబర్, డిసెంబర్ ఆ టైంలో అయితే జెట్ స్పీడ్‌తో పనులైతే జరిగినాయి 3 నెలలు కంటిన్యూ‌గా. ప్రెజెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే అంత స్పీడ్‌గా జరగకపోయినా వర్క్స్ అయితే స్పీడ్‌గానే జరుగుతున్నాయి కొంచెం. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం బ్లాక్ 1 నిర్మాణం ఎలా ఉందో. బ్లాక్ 1 నిర్మాణం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లోపల తలుపులు బిగించడం గానీ, కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి. అంటే ఇంకా ఎలక్ట్రికల్ వర్క్సును, ఇంకా ప్లంబింగ్ వర్క్స్ అయి పెండింగ్‌లో ఉన్నాయి. అయి కూడా కంప్లీట్ అయిపోతే బ్లాక్ 1 నిర్మాణం మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఇది కంప్లీట్ అయితే గనక మన ఆంధ్రప్రదేశ్‌కి చాలా ప్రయోజనకరంగా ఉండిద్ది. ఏమైనా కేసెస్‌కి ఇన్వెస్టిగేషన్ కోసం బాగా హెల్ప్‌ఫుల్ అయితే అయిద్ది. ఈ చుట్టూతర ప్రహరీ గోడ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో. దూరం నుండి ఎలా కనిపిస్తుందో. మొత్తం 5 ఎకరాల్లో దీన్ని నిర్మాణం అయితే చేశారు. అలాగే ఇక్కడ ఒక చిన్న బిల్డింగ్ ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఆ బిల్డింగ్ నిర్మాణం కూడా కంప్లీట్ చేసేశారు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించిన ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటా అని చెప్పి. ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.